కావేరీనకు రాత్రి బంగారం కొన్నట్టు కలొచ్చింది. అబ్బా ఎంత మంచి అదృష్టవంతురాలివి. ఇంతకు ఏం కొన్నావు? ఒక నెక్లెస్, లాంగ్ చైన్, డైమండ్ గాజులు. నడుము కొడ్డానం తీసుకోలేదా? ఇక అన్ని తీసుకొని వడ్డానం కౌంటర్ కడికి పోతున్నా. డోర్ సప్పుడైంది. ఎంత పని అయ్యారా? ఆ డోర్ కొట్టినోళ్ళ నెత్తి వాళ్ళగొట్టేది ఉండే. నువ్వు ఆల్రెడీ కొట్టిన కదరా నిన్ను. అంటే పొద్దున కొట్టింది అందుకేనా? అవును, బంగారం అసటి కళ చెడగొట్టినవు. అయినా ఎంత స్వార్థం విద్య నీకు. నీకోసం అన్ని కొనుక్కున్నావు, మరి నేను యారికి రాలేదా? అప్పుడు కనీసం ముక్కుకు ముక్కు పుల్లనన్న తీసుకోవాల్సింది అని అనిపించలేదా? అయ్యో, అది కళనే కదరా కావేరి. ఆ కళలో కాకపోతే నిజంగా కొంటమా ఏంది? నన్ను పిలిస్తే నేను కూడా చూసేదాన్ని. బంగారం అసంటి అవకాశం మిస్ చేసుకున్నా. నాకు ఎప్పుడొస్తుందో ఇసటి కళ. నిజమే, బంగారం కళల తప్ప నిజంగా కొనుడు అందరితోటి అయ్యే పని కాదు. బంగారం రేట్లు చరిత్రని తిరగా రాస్తున్నాయి పోండ్రి. రికార్డులు బద్దలు కొట్టుకుంటా సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇక గతేడాది బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంటే ఇక 2026లో ఆ రికార్డును అధిగమించి జీవితకాలపు గరిష్ట స్థాయికి నమోదు చేసుకుంటున్నాయి. ఇక ఈ వారంలో బంగారం రేట్లు 1.55 లక్షలను ఇక మించినాయి. ఇక వచ్చే రోజులలో 1.60 లక్షల మార్కును క్రాస్ చేసేందుకు చేరువలో ఉన్నాయట. ఇక బుధవారం ఏకంగా 7,000 వరకు ఒక్కసారిగా పెరిగిందట. ఇక గురువారం నాడు 2,300 వరకు కుప్పగూలినాయి. ఇక దీంతో బంగారం ధరలలో వస్తున్న ఊహించని మార్పులతోటి ఇక ఏ రోజు తక్కువైతుందో ఏ రోజు పెరుగుతుందో కానీ ఇన్వెస్టర్లు కొనుగోలుదారులకు అర్థం కాక అయోమయానికి అవుతున్నారట. ఈ బంగారం ధరలు పెరగనికి 5 కారణాలు అని చెప్తున్నారు ఇన్వెస్టర్లు. 2025 మే 5 బంగారం రేట్లు 93,540 కాడు ఉన్నది. ఇక వెండేమో 10 గ్రాముల ధర 1,170గా ఉంది. ఇక ఏడాదిలోనే బంగారం వెండి ధరలు ఎవ్వరు ఊహించినంతగా మారిపోయినాయి. బంగారం ధర పెరగనీకి అంతర్జాతీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయట. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు చేసుకునేటతో పెట్టుబడులు బంగారం వెండి మీద పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారట. ఇక ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ అవుడుతోటే వీటి ధరలు పెరుగుతున్నాయని అనుకత్తుండ్రు. ఇక ఈ 2026లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం అయితే కనబడుతున్నదట. ఇక 2 లక్షల దాకా చేరుకుంటది అనే మాట అయితే ఈనబడుతుంది. ఇక వచ్చే రోజులల్లో మరింతగా పెరిగి తులం 2 లక్షలకు కూడా చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి అనే మాట ఈనబడుతుంది. ఇక దీంతో గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేటోళ్లకు భారీగా లాభం ఉన్నదట. ఇక దీంతో గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేటోళ్లకు భారీగా లాభపడున్నారట. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతాయట. ఇక దీంతో వెండి మీద పెట్టుబడి పెట్టేటోళ్లకు కూడా లాభం జరుగుతుందని బిజినెస్ అనలిస్టులు అందరూ చెబుతున్నారు. ఏమో పొర్రి, సామాన్యులకైతే అందనంత కొండ మీదనే కూర్చుంటది. ఏమో పొర్రి, బంగారం ధరలతోటి సామాన్యులకైతే తిప్పలే ఉన్నది పో.